హలో మై డియర్ పేరెంట్స్, నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. మీ పిల్లలతో పాటు మీకు దసరా వెకేషన్స్ వచ్చినట్లున్నాయండి. ఏం మాట్లాడుతున్నారు సార్? మాకెక్కడ దసరా వెకేషన్స్? మా పిల్లలకు వచ్చినాయి 10 నుంచి 15 రోజుల సెలవులు. మాకెక్కడ సార్? ఆ దసరా పండుగ రోజు ఒకరోజు సెలవు దొరికితేనే గొప్ప. పొద్దుగాల లేచి నుంచి రాత్రి వరకు ఉద్యోగానికి వెళ్ళాల్సిందే సార్. పొద్దున ఎప్పుడో వెళ్తే రాత్రి 10-11 అవుతుంది రావడానికి. సార్ పొలం పనులకు వెళ్ళాలి, మేము వెళ్ళకపోతే పొలం పనులు నడవే సార్. మా బిజినెస్ ఉంది, మా బిజినెస్ అంతా కూడా బిజీ, మేము కంపల్సరీ అక్కడ ఉండాల్సిందే సార్. మాకెక్కడ సార్ తిరిగి దొరికేది అని మీ మనసులో అనుకుంటారు. బట్ నేనేమంటున్నా అంటే, మీకు ఫేమస్ సినిమాలో ఉన్న ఒక ఫేమస్ హీరో చెప్పిన ఒక డైలాగ్ ఉందండి. మీరు చేసేదంతా కూడా ఎంత కష్టపడుతున్నారు, ఒక రోజులో ఇంతగా సంపాదిస్తున్నారు డబ్బులు లేదా ఆస్తులు అన్నీ కూడా ఎవరి కొరకంటే ఫైనల్గా మీ పిల్లల కోసం అని చెప్పొచ్చు. మీ పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంది, మీరు చేసే ప్రతిదంతా కూడా మీ పిల్లల కొరకే. కానీ ఆ సినిమా డైలాగ్ ఏం చెప్తుందంటే, మీ పిల్లలకిన మంచోళ్ళు అయితే మీరు సంపాదించిన ఆస్తులు కావచ్చు, మీరు సంపాదించిన డబ్బులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా వాళ్ళకి అవసరానికి పడదండి, వాళ్ళే సంపాదించుకోగలుగుతారు. ఒకవేళ మీ పిల్లలు చెడ్డోళ్ళు అయితే మీరు సంపాదించిన దాంట్లో ఎన్ని ఆస్తులున్నా ఎన్ని డబ్బులున్నా ఏ ఒక్క రూపాయిని కాపాడే పరిస్థితి అనేది ఉండదు. కావున మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. కోర్స్ మీ షెడ్యూల్స్ ప్రకారం, మీ బిజీ షెడ్యూల్స్ ప్రకారం మీకు సమయం దొరకదు, కానీ మీ పిల్లల కోసం క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 3 నుంచి 4 రోజులైనా, లేదు అట్లీస్ట్ ఒక రోజులో 3 నుంచి 4 గంటలైనా వాళ్ళ కోసం కేటాయించే ప్రయత్నం చేయండి. అమ్మ అయితే అమ్మ కావచ్చు, లేదా నాన్న అయితే నాన్న కావచ్చు, ఇరువురు అయితే చాలా సంతోషపడండి. అసలు మీ పిల్లలతోటి మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. మెకానికల్ లైఫ్, వాడు ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకున్నాడు, ఆల్రెడీ పొద్దుగల నుంచి స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు. ఎందుకోసం అంటే వాడికి సెలవు, లేదంటే ఆ టీవీ ముంగట కూర్చున్నాడండి. వాడి లొల్లి వానికే ఉంది, మన పని మనకే ఉంది. కానీ వాడి ముందు కూర్చొని వాడి ఆలోచనలు ఏమున్నాయి, వాడి భావాలు ఏమున్నాయి, వాడు ఏమనుకుంటుండు, వాడు మీతో ఏం చేయాలనుకుంటుండు, వాడి ఇంటెన్షన్ ఏంది, కొన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక 3-4 రోజుల సమయం కేటాయించండి, లేదా రోజు 3-4 గంటలు కేటాయించి వాడిని జస్ట్ షాపింగ్కా, లేదా మార్కెట్కా, లేదా ఎవరన్నా ఫ్రెండ్ గాడలది బర్త్డే ఫంక్షన్ ఉన్నా అటు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, లేదా సినిమాకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, లేదా మీ దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ కావచ్చు అటు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆల్రెడీ దుర్గా కానీ బతుకమ్మకు సంబంధించిన సెలబ్రేషన్ స్టార్ట్ అయితే ఆ టెంపుల్స్కి తీసుకెళ్ళండి, ఆ కల్చర్కి సంబంధించింది చూపించే ప్రయత్నం చేయండి. లేదా మీ సొంతూరు విలేజ్ అయితే ఆ విలేజ్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూపించండి. లేదు మీ సొంత పొలానికి తీసుకెళ్ళండి. సో వానితోటి సమయం కేటాయిస్తే వాడి లోపల ఉన్న భావాలు కావచ్చు, వాడి ఫీలింగ్స్ కావచ్చు, వాడి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అన్నీ కూడా బయటపెట్టడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుందండి. సో ఆ అవకాశాన్ని వాళ్ళు కంప్లీట్గా మిస్ అవుతారు. మీ అందరికీ తెలిసేనండి, మన పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంటింగ్ ఎట్లుండే, మనం ఎట్లా ఉన్నాం యాజ్ ఏ పేరెంట్స్గా, మన పేరెంటింగ్ ఎట్లా ఉంది, మన అమ్మా నాన్న మనకి ఎంత సమయాన్ని కేటాయించిండ్రు, మన ఎక్స్ప్రెషన్స్, మన భావాలను వాళ్ళు ఎట్లా షేర్ చేసుకున్నారు, మరి ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాం, ఎంతవరకు వాళ్ళతోటి టైంని స్పెండ్ చేయగలుగుతున్నాం అనేది ఒక్కసారి మీ మైండ్లో ఒక క్వశ్చన్ వేసుకోరండి. మీరు ఏం చేసినా, ఎంత సంపాదించినా, ఎంత బిజీ ఉన్నా వాళ్ళ కొరకే. బట్ మనం కావాల్సింది సమయం మాత్రం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నామండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కరోజు వాళ్ళతో గడిపే ప్రయత్నం చేయండి, లేదు అట్లీస్ట్ 2-3 గంటలైనా గడిపే ప్రయత్నం చేయండి. మీ స్మార్ట్ ఫోను, వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోను రెండింటినీ ఫ్లైట్ మోడ్ స్విచ్ ఆఫ్ పెట్టేసేసి ఫ్రీగా ఫోన్ లేకుండా 2-3 గంటలు గడిపి చూడండి. ఒక్కసారి మిమ్మల్ని మీకే కొత్తగా అనిపిస్తుందండి. సో ఆ ప్రయత్నం చేసేసిన తర్వాత నెక్స్ట్ కమెంట్ బాక్స్లో ఒక మెసేజ్ పెట్టి చూడండి. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తానండి. ఈ దసరా వెకేషన్లో కొంత సమయాన్ని కేటాయించుకొని పిల్లలు, పేరెంట్స్ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేయడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం అండి. చూద్దాం ఎట్లా ఉంటుంది, మీ ఫీల్ ఏమంటారు. కోర్స్ మీరు ఏమనుకున్నా, మీ మనసులో ఏది ఉన్నా కానీ ఆ కమెంట్ బాక్స్లో వేసే ప్రయత్నం చేయండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.